జగిత్యాలలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. భూ వివాదంలో న్యాయం జరగడం లేదంటూ నిహారిక అనే మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్కు వచ్చింది. మొదట అధికారులకు వినతి పత్రం ఇచ్చింది. తర్వాత అదే ప్రాంగణంలోనే పురుగుల మందు డబ్బాతో కూర్చుంది. పోలీసులు వెంటనే స్పందించి ఆమె చేతిలోని డబ్బాను తీసుకున్నారు. తన భూమిని చదును చేయకుండా గ్రామ సర్పంచ్ భర్త అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించింది. తన తండ్రి నుంచి పసుపు కుంకుమ కింద వెల్దుర్తి గ్రామంలో 30 గంటల భూమి తనకు వచ్చిందని నిహారిక తెలిపింది. ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నిస్తుంటే గ్రామ సర్పంచ్ భర్త రవి అడ్డుకుంటున్నాడని ఆరోపించింది. ట్రాక్టర్లను అడ్డుకోవడంతో పాటు పనులు చేయడానికి వచ్చిన వారిని కూడా భయపెట్టి పనులు జరగకుండా చేస్తున్నాడన్నది గత్యంతరం లేకరే న్యాయం కోసం పురుగుల మందు డబ్బాలతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్టు నిహారిక వెల్లడించింది. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు మహిళని సముదాయించారు. సంబంధిత అంశంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. మాకు ఈ రోజు తెలిసింది ఏంటి అంటే తను సర్పంచ్ కాదు, సర్పంచ్ భర్త గారు. కానీ నేనే గ్రామం మొదటి పౌరుని, నాకు తెలియకుండా ఊర్లకి జేసీబీ రావద్దు, నాకు తెలియకుండా ఊర్లకి ట్రాక్టర్లు రావద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గ్రామం మొదటి పౌరుడు అయితే రెస్పెక్ట్ ఇస్తా. నేను ఒక ప్రజాప్రతినిధిని, నేను మించి నేనేం చెయ్యను. కానీ దానికి తగ్గట్టు మీరు నడుచుకోవాలి కదా. నా పట్ట లైన్ లో నా ఇల్లునే, నాకు ఊర్లో ఉత్తర్వుడు నాకు మట్టి దొరకనీయకుండా చేస్తే నా ఇల్లుని డిస్మెంటల్, పాత ఇల్లుని డిస్మెంటల్ చేసి ఆ మట్టిని పోసుకుంటున్నా సార్. దానికి కూడా ఇట్లా అడ్డుపడితే నా పట్ట లైన్ 93 సర్వే నెంబర్ లోనే, నా పట్ట లైన్ లోనే ఎంఆర్ఓ గారు వచ్చి, డీటీ గారు వచ్చి అందరు క్లియర్ అయిన భూమిలో నేను నా దాంట్లో పోసుకుంటే ఒక తాగుబోతుని పంపించి నా మీదికి మిస్బిహేవ్ చేసేటట్టుగా సర్పంచ్ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడించి ట్రాక్టర్లతో నాతో ట్రాక్టర్లతో పేరించినాక మేడం అతను ఫోన్ మాట్లాడుతున్నారు ఇస్తే ఎవరు అంటే చెప్పట్లేదు నాకు ఎన్నిసార్లు ఎవరు అంటే. మీకెవరు ఇచ్చారు, మీతో మాట్లాడట్లేదు, నేను ట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడతా అని చెప్పి మీరు ఎవరు అని అంటే నేను సర్పంచ్ మాట్లాడుతున్నా. ఏంటి సార్ ఇట్లా ఎందుకు ఇట్లా అడ్డుకుంటున్నారు అని అంటే మీరు అట్లా పోయడానికి లేదంటే సార్ నాకు ఇదే ఆధారం, నాకు ఒక బిడ్డ ఉంది, నాకు పెళ్లి వయసుకి నాకు అదే ఆధారం కదా సార్. నేను ఇట్లా చేసుకుంటే ఇన్ని ఆధారాలు మీకు తెలుసు, అంత క్లియర్ ఉందని, అయినా మీరు ఇట్లా నాకు ఎందుకు అడ్డుపడుతున్నారు, నాకు ఇదే సావే సరైనమంటే చావు ఎవరి కోసం అని అంటున్నాడు. డబ్బులు ఆయన దగ్గర తీసుకున్నాడు, ఒక్క రైతు దగ్గర తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ములాసపు రాజయ్య ములాసపు మహేష్ వాళ్ళు ఊరి సమస్య అని చెప్తున్నాడు సార్. ఒక్కరి సమస్యనే ఇది, ఊరి సమస్య కాదు. ఒక్క రైతును పట్టుకొని నా మీద, ఒక హస్బెండ్ లేని ఒక అమ్మాయి నన్ను చూసి, నేను ఇంత కష్టపడుతున్నాను చూసి కూడా నా మీద ఇట్లా కక్ష కట్టడం కరెక్ట్ కాదు సార్. ప్రజాప్రతినిధి అంటే న్యాయం చేయాలి. నా సైడ్ న్యాయం ఉందా, తన సైడ్ న్యాయం ఉందా? నేనేం నా సైడ్ అన్యాయం ఉన్నా నా సైడ్ న్యాయం చేయమని అంటలేను. నా సైడ్ న్యాయం ఉంటేనే చెయ్యండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ వరంగల్ నుంచి అందిస్తారు. సుధాకర్ చెప్పండి, అంటే నిహారిక టోటల్గా ఆ ల్యాండ్కి సంబంధించి 30 గుంటల ల్యాండ్ ఉంది, దాన్ని సర్పంచ్ భర్త అడ్డుకుంటున్నాడు అని చెప్పారు. ఎందుకు, అసలు దానికి కారణాలు ఏంటి? ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా దాంట్లో? థ్యాంక్ యూ రవి. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఒక మహిళ క్రిమి సహా మందు పట్టుకొని హల్చల్ చేయడం జరిగింది. తన భూ వివాదంలో తనకు న్యాయం చేయాలని చెప్పి వేడుకుంటూ భూమి చదును చేస్తున్న సందర్భంలో గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ భర్త మరియు రవి అడ్డుకోవడంతో పాటు ఆమె మనస్తాపన గుర్తింది. ఆమె గత నెల రోజుల నుంచి కూడా జగిత్యాల ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మొత్తం కూడా తిరిగినా కూడా ఎవరు కూడా స్పందించకపోవడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా కూడా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కూడా సర్పంచ్ భర్త అయితే ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేయడం వల్ల అతను వచ్చి ఈమెకు ఎలాంటి న్యాయం చేయకుండా అడ్డుకుంటారని చెప్పేసి ఒక ఆవేదనతో పాటు ఆమె గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుగుతున్నా కూడా ఆమెకు న్యాయం జరగట్లేదని చెప్పి చెప్తున్నాం జరుగుతుంది. నిహారికకు సంబంధించి తన తండ్రి ద్వారా పసుపు కుంకుమ కింద వచ్చిన వెల్తుర్తి గ్రామంలోనే తన తల్లి గారి 30 గుంటల భూమిని తాను సుదును చేసిన సందర్భంలో సర్పంచ్ వచ్చి అక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. సర్పంచ్ భర్త వచ్చి అడ్డుకుంటున్నాడు రవి అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఆమె ఎవరి దగ్గర పోయినా నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కలెక్టరేట్ వచ్చి, కలెక్టరేట్ లో కూడా వినతి పత్రం ఇచ్చిన తర్వాత బయటికి వచ్చి ఆమె వెంట తెచ్చుకున్న క్రిమి సరహా మందు తాగడానికి అక్కడ తెలుగు తల్లి విగ్రహం దగ్గర కూర్చోవడాన్ని క్రిమి సరహా మందు తాగడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో అక్కడ ఉన్న పోలీసులు వెళ్లి ఆ యొక్క పురుగుల మందు డబ్బాను లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఆవేదనగా మాట్లాడుతూ తన యొక్క భూమికి సంబంధించి ఊళ్ళో ఎవరికి సంబంధం లేకున్నా కూడా నా యొక్క భూమి, నా ఇల్లు, పాత ఇల్లు కూలగొట్టుకొని అక్కడి నుంచి అక్కడ వచ్చిన
మట్టి ఏదైతే ఉందో తీసుకొచ్చి నా ఒక జాగాలో మా తండ్రి గారు ఇచ్చిన 30 గుంటల భూమిలో నేను పోసుకున్న సందర్భంలో రవి ఫోన్ చేసి ఇతని ఈమెను బెదిరించడమే కాకుండా కొంతమందిని పంపించి అక్కడ ఆమె వర్క్ చేపిస్తున్న సందర్భంలో జేసీబీ గానీ డోజర్ను కూడా అడ్డుకొని వారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. అయినా కూడా ఆమెకు ఎక్కడికైనా కూడా న్యాయం జరగట్లేదని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలానైనా నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క జగిత్యాల కలెక్టరేట్ వచ్చి పురుగుల మందు దెబ్బపట్టుకుంటూ ఆమె ఆత్మహత్య చెందడానికి ప్రయత్నించింది. రవి అంటే ఇక్కడ టోటల్గా ఊరికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆమె సొంత భూమిలోనే ఆమె వేయించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వట్లేదు? అసలు సొంత భూమిలోనే ఆమె అంటే బయట నుంచి కూడా తీసుకురావడానికి కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది. కానీ నిహారికకు సంబంధించిన ఆమె యొక్క ఇంటిని డిస్మెంటల్ చేసి అందులో ఉన్న మట్టిని తీసుకొని వచ్చి ఏదైతే వేస్టేజ్ ఉందో తీసుకొని వచ్చి ఆమె సొంత పొలంలో పోసుకొని చెదురు చేస్తున్న సందర్భంలో కూడా చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే విలేజ్ లో సంబంధించిన ఒకరిద్దరికి తప్ప సమస్య, ఇది ఊరు మొత్తం సమస్య అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది ఒకరితోనే సమస్య వస్తుంది. ఆ ఒకరు సర్పంచ్ భర్త రవిను అతనితో ఇంకొక అతను కుమ్మక్కై నా భూమి నాకు దక్కకుండా చేస్తున్నారు. నా తల్లిదండ్రులు నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన ఈ యొక్క భూమి నాకే చెందాలి, కానీ వేరే వాళ్ళు వచ్చి నన్ను అడ్డుకోవడం ఏంటని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇలా ఇప్పటికైనా కలెక్టర్ గానీ ఆర్డీఓ అని ఎంఆర్ఓ వీళ్ళంతా స్పందించి నా భూమి నాకు ఎవరు రాకుండా అడ్డుకోకుండా చూడాలని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. రవి దీనిపైన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారించి తగు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి నిహారిక వెనుదిరిగింది. రవి థ్యాంక్ యూ సుధాకర్. జరుగుతాయి మందు ఏంది సార్, ఇంకా చాలా ఉంటాయి. నాకు న్యాయం జరగాలి ఇక్కడ, నాకు న్యాయం జరగాలి సార్. ఫస్ట్ న్యాయం జరగాలి. నేను నాకు ఇవన్నీ కాదు సార్, నాకు న్యాయం కావాలి అంతే. సార్ ఎక్కడైతే ఇప్పుడు న్యాయం ఎక్కడికి పోయినా జరగలేదనే కదా సార్ ఇక్కడికి సార్ దగ్గరికి వచ్చి నాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలి సార్. ఇక్కడ నన్ను సర్పంచ్ సావమనడానికి ఆయనకేం అధికారం ఉంది సార్ న్యాయం కోసం? సార్ నేను చేసుకునే వచ్చిన ట్రాక్టర్ వాళ్ళు కూడా మేము రాము, సర్పంచ్ గారు మాకు కాల్ చేసి రండి జయశంకర్